వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్ న్యూస్. నేను పవన్. దేశీయ స్టాక్ మార్కెట్ ఆల్ టైమ్ రికార్డు సృష్టించింది. మార్కెట్లు భారీ లాభాల్లో కొనసాగుతున్నాయి. మదుపర్లు కొనుగోళ్లకు మొగ్గు చూపడంతో నిఫ్టీ ఆల్ టైమ్ రికార్డు స్థాయికి చేరుకుంది. మరోవైపు సెన్సెక్స్ భారీ లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. టాటా స్టీల్, టైటాన్ కంపెనీ, జేఎస్డబ్ల్యూ స్టీల్, హిందాల్కో షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా సన్ ఫార్మా, ఇన్ఫోసిస్, హెచ్సిఎల్ టెక్, ఎల్టీఐ, మైంట్రీ, బ్రిటానియా షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ చూస్తే 73,675 దగ్గర కొనసాగుతోంది. ఇటు నిఫ్టీ 22,334 దగ్గర కొనసాగుతున్న పరిస్థితి. బంగారం స్వల్పంగా తగ్గింది, 61,938 దగ్గర కొనసాగుతోంది. యూఎస్డీ కూడా స్వల్పంగా డౌన్ అయింది, 82.89 దగ్గర కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఇక మీకు మార్కెట్ కి సంబంధించి ఏదైనా డౌట్ ఉంటే షేర్ మార్కెట్ కి సంబంధించి కావచ్చు, ఏదైనా ఇన్వెస్ట్మెంట్ కి సంబంధించి స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి నంబర్ కి కాల్ చేయొచ్చు. సీనియర్ బిజినెస్ అనలిస్ట్ ఈదర రామకృష్ణ గారు కూడా లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. వారితో మాట్లాడి మీ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. ముందుగా వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే అండి. రైట్. రామకృష్ణ గారు ఏం చెప్తారు సార్? అంటే ప్రస్తుతం ఈ వారంలో చూస్తే ఈ వారానికి రేపటి నుంచి వీకెండ్ కాబట్టి ఈ రోజు చివరి రోజు మార్కెట్ కి సంబంధించి. సో ఇంతకాలం కూడా ఈ వారం అంతా కూడా ఒడిదుడుకుల్లో కనిపించింది. ఫ్లాట్ గా లేదంటే స్వల్ప లాభాలు ఇట్లాగే ఉండేది. కానీ ఈ రోజు మాత్రం ఆల్ టైమ్ హైలో కొనసాగుతోంది. మార్కెట్ కి సంబంధించి ఏం చెప్తారు సార్? అవునండి, ఈ వారం చూస్తే మండే మార్కెట్స్ తగ్గడం, మళ్ళీ ట్యూస్డే పెరగడం, వెడ్నెస్డే తగ్గడం, ఇలా ఆపోజిట్ గా రోజు మూవ్ అవుతూ ఉండేది మార్కెట్. కానీ నిన్న అప్ అవడం, మళ్ళీ ఈ రోజున ఆల్ టైమ్ హైకి వెళ్ళిపోవడం మన మార్కెట్ లో చూస్తున్నాము. ముఖ్యంగా దీనికి కారణం లేటెస్ట్ క్వార్టర్ జీడిపి నెంబర్స్ 8.4 గా నమోదవడం, ఆ న్యూస్ రావడంతో మార్కెట్ లో ఉత్సాహాన్ని నింపింది. అట్లాగే నిన్నటి రోజున బార్క్లేస్ కూడా ఇండియా జీడిపి 8% చేరుకుంటుంది త్వరలో అని చెప్పేసి వాళ్ళు కూడా ఒక రిపోర్ట్ ఇవ్వటం, ఇవన్నీ కూడా మనకి పాజిటివ్ గా కనిపిస్తున్నాయి. రియలిస్టిక్ గా మాట్లాడుకుంటే 7.3, 7.4 నెంబర్స్ 2023, 2024 కి జీడిపి నెంబర్స్ గా ఉండొచ్చు అని అంచనాలు అందరికీ ఏకాభిప్రాయం ఉందండి. సో ఇది బాగా మార్కెట్ కి పాజిటివ్ గా మారింది. అట్లాగే యుఎస్ లో ఇన్ఫ్లేషన్ రేట్స్ అనేవి కొంచెం ఈజ్ అవటం కూడా మన మార్కెట్స్ కలిసి వచ్చిన అంశంగా చెప్పుకోవచ్చు. సో లాస్ట్ మంత్ లో మనం చూసినప్పుడు ఎక్కువ యుఎస్ మార్కెట్స్ ఆల్ టైమ్ రికార్డ్స్ లో క్లోజ్ అవటము, అట్లాగే మన మార్కెట్స్ కూడా ఇప్పుడు ఈ మంత్ ప్రారంభంలో ఉన్నాము, March 1న. అట్లాగే న్యూ సెటిల్మెంట్ డే ఇవాళ మనకి. సో మనకు కూడా న్యూ సెటిల్మెంట్ లో కొత్త పొజిషన్స్ తీసుకోవడం, ఆ ఉత్సాహం అనేది ఈరోజు మనకు కనిపిస్తుంది. మొత్తం మీద మన మార్కెట్స్ కూడా ఆల్ టైమ్ హైకి వెళ్ళటం, అవి నిలదొక్కునే పరిస్థితి ఇప్పుడు మనకు కనిపిస్తూ ఉంది. బహుశా ఇది క్లోజింగ్ కనుక ఇలా క్లోజ్ అయిన పక్షంలో మళ్ళీ మండే కూడా ఇంకా మంచి మూవ్ మన మార్కెట్ లో ఎక్స్పెక్ట్ చేసే అవకాశం ఉంది. రైట్ సార్. కిషన్ గారు ఉన్నారు సార్ మీతో మాట్లాడడానికి కరీంనగర్ నుంచి. కిషన్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. మీ డౌట్ అడగండి. నా దగ్గర లక్ష్మీ మిషన్ వర్క్స్ ఒక 5 ఉన్నాయి, అలాగే 3M ఇండియా అని ఒక 5 ఉన్నాయి. 2 లాభాల్లో ఉన్నాను. ఎగ్జిట్ కమ్మంటారా? డబ్బులు ఏమి ఇప్పుడు అక్కర్లేదు, మార్కెట్ ర్యాలీలో ఉంది కదా అని. ఓకే అండి. లక్ష్మీ మిషన్ వర్క్స్ అండి. లక్ష్మీ మిషన్ వర్క్స్. ఓకే అండి. ఇంకోటండి 3M ఇండియా. 3M ఇండియా. ఓకే. సో మీ దగ్గర ఈ స్టాక్స్ ఆల్రెడీ ఉన్నాయి, ఇంకా భవిష్యత్తులో ఇమీడియట్ గా మీకు మనీ అవసరం లేదు, లాంగ్ టర్మ్ గుంజొచ్చా లేదని మీకు డౌట్. ఓకే అండి. లక్ష్మీ మిషన్ వర్క్స్ ప్రస్తుతం 14,845 దగ్గర ట్రేడ్ అవుతూ ఉందండి. ఈ స్టాక్ స్టడీగా పెరుగుతుంది. ఈ మధ్య కొంత కన్సల్టేషన్ అయినప్పటికీ అక్కడ నుంచి మళ్ళీ లాస్ట్ ఒక 20 సెషన్స్ నుంచి పెరగడం మనం చూస్తున్నాము. ఇది భవిష్యత్తులో ఇంకా హై కూడా 52 వీక్ హై క్రాస్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయండి. హోల్డ్ చేసుకోవచ్చు అండి స్టాక్ ని, లక్ష్మీ మిషన్ వర్క్స్ ని. అట్లాగే 3M ఇండియా కనుక చూసినట్లయితే 31,617 దగ్గర ఈ స్టాక్ ఉందండి. టెక్నికల్ గా కొంచెం వీక్ గా ఉన్నప్పటికీ ఇది ఇంటర్నేషనల్ బ్రాండ్, అట్లాగే చాలా సంవత్సరాల పాటు మంచి రిటర్న్స్ ఇచ్చిన స్టాక్ గా మనం చెప్పుకోవచ్చు. మీరు లాంగ్ టర్మ్ అంటున్నారు కాబట్టి 2 స్టాక్స్ ని మీరు హోల్డ్ చేయొచ్చండి. రైట్ సార్. విశ్రానపేట నుంచి ఉన్నారు సార్ నాగేశ్వరరావు గారు. నాగేశ్వరరావు గారు నమస్తే అండి. నమస్తే సార్. మీ డౌట్ అడగండి సార్. నేను నెట్వర్క్ టెక్నాలజీస్ 600 షేర్స్ బై చేశాను 1450లో. ఒక్కసారి స్టాక్ నేమ్ చెప్తారా? సార్ స్టాక్ నేమ్ ఒక్కసారి. నెట్వర్క్ టెక్నాలజీ 1450లో బై చేశానంటే 600 షేర్లు. అవి హోల్డ్ చేయాలా, సెల్ చేయాలా? ఇంకొకటి DCS సిస్టమ్స్ ఈ రేట్లో బై చేయొచ్చా? ఈ 2 చెప్పండి సార్. ప్రెసెంట్ నెట్వర్క్ 17.2 సార్, 1702. ఓకే అండి. రెండోది ఏమన్నారండి? రెండో స్టాక్ నాకు అర్థం కాలేదు. DCS సిస్టమ్స్ సార్. DCS సిస్టమ్స్. ఓకే.
డిసిఎస్ అండి, డిసిఎం ఒకటి ఉంది సార్, డిసిఎస్ అన్నారు. డిసి సిస్టమ్స్ అంటున్నారు కదా. అవును, సిస్టమ్స్ అనేది కనిపించట్లేదు, డిసిఎం ఉంది. అవును, డిసిఎక్స్ సార్, డిసిఎక్స్ సిస్టమ్స్ లిమిటెడ్ 328 ఉంది ప్రజెంట్. అలాగే అండి. సో ఈ రెండింటి గురించి అడుగుతున్నారు. ఓకే అండి. డిసిఎక్స్ సిస్టమ్స్ ప్రస్తుతం 328 రూపాయలు 70 పైసలు ఉందండి. సో ఈ స్టాక్ బాగానే ఉందండి. రీసెంట్ గా కొంత పుల్ బ్యాక్ ఈ స్టాక్ లో చూస్తున్నాము. మళ్ళీ అక్కడ నుంచి రికవరీ మోడ్ లో ఈ స్టాక్ వెళ్తుంది. అట్లాగే నెట్ వెబ్ కనుక చూసినట్లయితే ఆల్ టైమ్ హైలు దాటుకుంటూ వెళ్తుందండి. ఈ స్టాక్ రికార్డ్ గా పెరిగింది. లాస్ట్ 1 year లో మనం చూసినట్లయితే ఆల్మోస్ట్ 100% రిటర్న్ అనేది మనకి నెట్ వెబ్ లో కనిపిస్తుంది. సో కాబట్టి 2 స్టాక్స్ మీరు హోల్డ్ చేయొచ్చు. కాకపోతే నెట్ వెబ్ స్ట్రైట్ గా పెరగడంతో, అంటే వర్టికల్ గా పెరగడంతో కొంత కాషియస్ గా ఉండాలండి. కాబట్టి మీరు ఏం చేస్తారంటే కొంచెం ట్రైలింగ్ స్టాప్ లాస్ లాగా పెట్టుకోండి. 1600 రూపీస్ ట్రైలింగ్ స్టాప్ లాస్ గా పెట్టుకొని ఈ స్టాక్ హోల్డ్ చేయండి. అట్లాగే డిసిఎక్స్ సిస్టమ్స్ హోల్డ్ చేయొచ్చండి. రైట్ సార్. అట్లాగే జీడిపి గ్రోత్ నంబర్స్ కూడా రిలీజ్ చేశారు కదా సార్, ఎట్లా ఉన్నాయి? ఓవరాల్ గా జీడిపి నెంబర్స్ బాగున్నాయండి. అన్ని సెక్టర్స్ మనకి ఇంప్రూవ్ అవుతున్నాయి. పర్టికులర్ గా మనం చూస్తే పబ్లిక్ సెక్టర్ యూనిట్స్, అలాగే పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్, ఆటోమొబైల్స్, అలాగే మెటల్స్ ఇవన్నీ కూడా భారీ వృద్ధిలోకి వస్తున్నాయి. రీసెంట్ గా మనకి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ లో కూడా భారీ ఎత్తున ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ కి, అట్లాగే రూరల్ డెవలప్మెంట్ కి బాగా మనీ కేటాయించడం జరిగింది. సో తద్వారా ఏంటంటే బేసిక్ మెటీరియల్స్ అన్ని కూడా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయండి. అంటే వాటి ప్రొడక్షన్ అలాగే వాటి కన్సంప్షన్ పెరిగే ఛాన్స్ ఉంది. సో ఓవరాల్ గా ఇది జీడిపిలో మనకి రిఫ్లెక్ట్ అవుతుందండి. సో అదే ఇప్పుడు జరుగుతుంది. అట్లాగే కొత్త కొత్త సెక్టార్స్ మన ఇండియాలో కూడా ఎమర్జ్ అవుతున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని ఇండియాకి హబ్ గా చేయాలని రీసెంట్ గా నిర్మలా సీతారామన్ చెప్పడం జరిగింది. అట్లాగే మనకి నిన్న మొన్న కొన్ని డీల్స్ గవర్నమెంట్ తో అప్రూవల్స్ తెచ్చుకున్న సెక్టర్ గా చూస్తే సెమీ కండక్టర్ సెక్టర్ కూడా రాబోయే రోజుల్లో ఇండియాలో బాగా చొచ్చుకుపోయే ఛాన్స్ ఉంది. ముఖ్యంగా టాటా వాళ్ళు ఒక అగ్రిమెంట్ చేశారు మ్యానుఫ్యాక్చరింగ్ రంగానికి. అట్లాగే మనకి మిగతా కంపెనీస్ టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్సిఎల్ టెక్నాలజీస్ వీళ్ళు కూడా ఈ చిప్స్ అంటే సెమీ కండక్టర్స్ రంగంలోకి రావాలని చూస్తున్నారు. సో కొత్త సెక్టర్ కూడా అంటే పాపులర్ గా మారే ఛాన్స్ ఉంది. సో ఎకానమీలో చూస్తే అన్ని రంగాలు బాగా వృద్ధిలోకి వస్తూ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా మనకి జీడిపిలో రిఫ్లెక్ట్ అవుతా ఉందండి. సో భవిష్యత్తులో కూడా ఇదే కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉంది. మనకి ఎమర్జింగ్ మార్కెట్స్ లో ఇండియా నెంబర్ 1 స్థానంలో ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. రైట్ సార్. సతీష్ ఉన్నారు సార్ హైదరాబాద్ నుంచి కాలర్. సతీష్ గారు నమస్తే. నమస్తే అండి. మీ డౌట్ అడగండి. సార్ ప్రెజెంట్ ఒక 2 years కొడుతున్నాము. ఉద్యోగ తర్వాత ఐఓటీ తీసుకొచ్చా సార్. క్వశ్చన్ అర్థం కాలేదండి నాకు. ఉద్యోగ స్మాల్ ఫైనాన్స్ ఒకటి, ఐఓటీ ఒకటి, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్. ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ కోసం ఓకే 53 రూపీస్. ఇంకొకటి ఏమన్నారండి? ఉద్యోగ స్మాల్ ఫైనాన్స్ ఓకే, అదొకటి. నెక్స్ట్ ఇంకోటి ఐఓటీ, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్. ఐఓసి. ఓకే, ఈ రెండు తీసుకోవాలనుకుంటున్నారా? అవును సార్. ఒక 2 years కొడుకు తీసుకోవచ్చా సార్? ఉజ్జీవన్ వచ్చేసి 53 రూపీస్ ఉంది సార్. ఓకే. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ప్రస్తుతం 170 రూపాయలు ఈ స్టాక్ ట్రేడ్ అవుతుందండి. సో కొంచెము ఈ స్టాక్ ఐఓసి వచ్చేటప్పటికి మీకు కొంచెం రేట్లు కూడా రీజనబుల్ గా ఉన్నాయండి. అంటే మనకి ఆయిల్ అండ్ గ్యాస్ సెగ్మెంట్ ఈ మధ్య లాస్ట్ 1 or 2 months నుంచి పెరగడం మొదలు పెట్టింది. మీరు బీపీసీఎల్ కానీ, హిందుస్థాన్ పెట్రోలియం కానీ, ఐఓసి ఇవన్నీ కూడా పెరగడం చూస్తున్నాము. కానీ ఇంకా చాలా పొటెన్షియల్ ఉందండి స్టాక్స్ ఇంకా పెరగడానికి, ఇంకా మంచి స్థాయికి వెళ్ళడానికి. కాబట్టి మీరు షార్ట్ టర్మ్ కానీ లాంగ్ టర్మ్ కానీ ఐఓసిలో మీరు ఇన్వెస్ట్మెంట్స్ చేయొచ్చు. నెక్స్ట్ మీరు అడిగిన స్టాక్ ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ గురించి అడుగుతున్నారు. సో 53 రూపీస్ ఈ స్టాక్ ట్రేడ్ అవుతుందండి. కొంచెము కాంపిటీషన్ ఎక్కువ ఉంది స్మాల్ అండ్ మైక్రో ఫైనాన్స్ ఈ విభాగాల్లో. సో ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ కొంచెం అంటే కన్సాలిడేటెడ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయండి ఈ స్టాక్ కి. సో ఎక్కువ రిటర్న్స్ మనం ఎక్స్పెక్ట్ చేయలేము. మోడరేట్ రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేసే పక్షంలో ఈ స్టాక్ లో కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. అంటే మీరు సిఏజిఆర్ సమ్ 10 to 15 ఆ రేంజ్ లో ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళు ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ లో కూడా పొజిషన్స్ తీసుకోవచ్చు. రైట్ సార్. కృష్ణా జిల్లా నుంచి ఉన్నారు సార్ వీరాంజనేయులు గారు, మాట్లాడదాం. వీరాంజనేయులు గారు నమస్తే అండి. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. నమస్తే. మీ డౌట్ అడగండి. నా దగ్గర ఎన్హెచ్పిసి 2000 షేర్స్ 105 లో ఉండేవండి. ఒక్కసారి స్టాక్ నేమ్ సార్. సోనా వెలియార్స్ 200 షేర్స్ 600 ఉండేవండి. మరి ఎవరేజ్ చేయమంటారా లేకపోతే మరి ఎట్లాగండి?
స్టాక్ నేమ్ అర్థం కాలేదండి. సోలార్ సోలా 1 year సార్. ఏంటండి? 550 అట్లా అవుతుందండి. వైన్ సంబంధించింది, వైన్ యార్డ్స్. ఒక్కసారి స్టాక్ చెప్పండి. సోలా వైన్ యార్డ్స్. ఓకే అండి, అర్థమైంది. అవునండి. అవి 600 లో ఉంటాయండి, 250 షేర్లు. ఓకే అండి. 600 లో 250 షేర్లు కొన్నారు. ఇప్పుడు 555 రూపాయల దగ్గర ఈ స్టాక్ ట్రేడ్ అవుతుందండి. సో ఈ స్టాక్ అంటే లాంగ్ టర్మ్ కోసం అయితే స్టాక్ కొనుక్కోవచ్చు అండి. అంటే మీరు ఒక లాస్ట్ 3 quarters నుంచి నెంబర్స్ కూడా ఇంప్రూవ్ అవుతున్నాయి. సో కన్సంప్షన్ కూడా పెరుగుతూ ఉంది. ఆల్కహాల్ బెవరేజెస్ ఇవన్నీ కన్సంప్షన్ పెరుగుతుంది. ఇండియాలో ఎకానమీతో పాటు ఇవి కూడా ఇంప్రూవ్ అవుతున్నాయి. సో మీరు లాంగ్ టర్మ్ వేలో ఈ స్టాక్ ని హోల్డ్ చేయొచ్చు. ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా ఈ ప్రైస్ పాయింట్ చేసుకోవచ్చు అండి. కొంత రీసెంట్ పుల్ బ్యాక్ వచ్చింది. సో లాస్ట్ టైం హైని సపోర్ట్ గా తీసుకొని మళ్ళీ ఇక్కడ నుంచి ర్యాలీ చేసే ఛాన్సెస్ ఉన్నాయండి. కాబట్టి ఈ స్టాక్ ని ఫ్రెష్ గా కొనుక్కోవచ్చు. అట్లాగే మీ హోల్డింగ్స్ ని కంటిన్యూ చేసుకోవచ్చు. సార్ బాలాజీ గారు ఉన్నారు సార్, కృష్ణా జిల్లా నుంచి. బాలాజీ గారు నమస్తే. మేము బ్యాంక్ ద్వారా లైఫ్ ఇన్సూరెన్స్ షేర్లో పెట్టాము సార్. మనకి మీ వాయిస్ బ్రేక్ అవుతుంది, ఒకసారి క్లియర్ గా చెప్పండి. మేము బ్యాంక్ ద్వారా లైఫ్ ఇన్సూరెన్స్ లో షేర్లో పెట్టారు మాది సార్. లైఫ్ ఇన్సూరెన్స్ అంటే ఎల్ఐసి కొన్నారండి? అవును సార్. ఎల్ఐసి షేర్స్ కొనుక్కున్నారా మీరు? అవును సార్, అవును సార్. ఓకే అండి. ఎంత ప్రైస్ లో కొన్నారండి? అంటే సంవత్సరం 50గా వేస్తాం, వేసాం. ఐపీఓలో అప్లై చేశారా మీరు? యూనియన్ బ్యాంక్ ద్వారా సంవత్సరం దాకా ప్యాకేజీ కడుతున్నాం. ఓకే, అంటే మీ క్వశ్చన్ క్లారిటీగా లేదు. మీకు ఆ షేర్లు ఉన్నాయో లేదో ఐడియా రావటం లేదు. లైఫ్ ఇన్సూరెన్స్ లో వేసే అమౌంట్ ఆ లైఫ్ ఇన్సూరెన్స్ షేర్లో పెట్టాలని తీసుకెళ్ళి షేర్స్ లో అంటే మ్యూచువల్ ఫండ్ లో పెట్టారేమోనండి. మ్యూచువల్ ఫండ్ ద్వారా ఇన్వెస్ట్ చేశారేమో. సో ఆ స్కీమ్ పేరు కనుక్కోండి. మీరు ఆ స్కీమ్ పేరు కనుక్కుంటే మనం ఏమైనా సలహా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. రైట్ సార్, రమేష్ గారు ఉన్నారు సార్ ఇటు కరీంనగర్ నుంచి. రమేష్ గారు నమస్తే. గుడ్ ఈవినింగ్ సార్. నమస్తే. పిటిసి ఇండియా ఒక 100 ఉన్నాయి. ఇంకొకటి టిపిఎల్ ప్లాస్టిక్స్ అనేది ప్యాకేజింగ్ టీ ఫర్ తమిళనాడు ఒక 1000 ఉన్నాయి. కొద్దిగా ర్యాలీలో ఉంది కదా, ఎగ్జిట్ కమ్మంటారా సార్? రెండోది టిపిఎల్ ప్లాస్టిక్, టీ ఫర్ తమిళనాడు, టీ ఫర్ పాట్నా, ఎల్ ఫర్ లండన్. టిపిఎల్ ప్లాస్టిక్ ప్రెజెంట్ 66 ఉంది. యా ఓకే అండి. పిటిసి ఇండియా రీసెంట్ గా ఒక పుల్ బ్యాక్ వచ్చింది. మళ్ళీ అక్కడ నుంచి కన్సల్టేషన్ అయ్యి మళ్ళీ పైకి వెళ్ళడానికి ట్రై చేస్తుందండి. సో మీరు ప్రాఫిట్ బుకింగ్ గురించి అడుగుతున్నారు. అలాగే టిపిఎల్ ప్లాస్టిక్ కూడా 66 రూపాయలు ఉంది. సిమిలర్ కండిషన్ మళ్ళీ పెరుగుతా ఉంది. సో కొంత కాన్షియస్ గా ఉండాలంటే మీకు ప్రాఫిట్ బుకింగ్ రీజన్ ఏంటని ఆలోచిస్తే, అంటే కేవలం షేర్ పెరుగుతుంది కాబట్టి ప్రాఫిట్ బుక్ చేసుకున్నామా, లేకపోతే మీ ఫైనాన్షియల్ నీడ్స్ కోసం చేస్తున్నారు అనే దాన్ని బట్టి ఆధారపడి ఉంటుందండి. కేవలం షేర్ పెరిగిందని ప్రాఫిట్ బుక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. కానీ కొన్ని సందర్భాల్లో మనం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుందండి. ఎలాగంటే స్టాక్స్ కనుక వర్టికల్ గా పెరుగుతున్నప్పుడు కొంచెం స్టాప్ లాసెస్ పెట్టుకొని అంటే ఎగ్జిట్ తీసుకోవడం బెటరే. కాబట్టి రికార్డ్ ఎక్కడైతే హైయెస్ట్ రికార్డ్ అవుతుందో 20% కనుక బ్రేక్ అయితే అక్కడ ఎగ్జిట్ తీసుకోవడం బెటర్ అండి. సో దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోండి. అంటే మీ ఫైనాన్షియల్ నీడ్స్ కోసం చేస్తున్నారా, లేకపోతే స్టాక్ కనుక ఓవర్ ప్రైస్ అని మీరు బిలీవ్ చేస్తే ఒక 20% హై నుంచి 20% కరెక్ట్ అయ్యే లోపల మీరు ఎగ్జిట్ అవడం బెటర్. రైట్ సార్, లక్ష్మీదేవి గారు ఉన్నారు సార్ విశాఖపట్నం నుంచి. లక్ష్మీ గారు నమస్తే అండి. హలో. ఫీచర్ హోల్డ్ చేస్తున్నానండి. ఫీచరు రెండు ఫీచర్స్ ఉన్నాయి, చెప్పండి. ఆర్ఈసి 2 ఫీచర్స్ ఉన్నాయండి నాకు. 2000 2 లాట్స్ 4000 షేర్స్. అది మార్చ్ ఫీచర్స్ ఉన్నాయండి. 2 ఫీచర్స్ ఉన్నాయండి. అదే అండి, మార్చ్ మంత్ ఫీచర్స్ ఉన్నాయి. 458 రూపీస్ 60 పైసల దగ్గర ఆర్ఎస్సి ట్రేడ్ అవుతుందండి. మీరు ఈ ఫీచర్స్ హోల్డ్ చేసుకోవచ్చు అండి. అంటే కనీసం ఒక 5 to 10% టార్గెట్ కోసం వెయిట్ చేయొచ్చు. అట్లాగే సపోర్ట్స్ వచ్చేటప్పటికి 425 దగ్గర సపోర్ట్ ఉందండి. సో ఈ సపోర్ట్ బ్రేక్ కానంతకాలం మీరు హోల్డ్ చేసుకోవచ్చు అండి. సో ఒక 5 to 10% టార్గెట్ కోసం ఈ స్టాక్ ని హోల్డ్ చేయొచ్చు ఆర్ఈసి లిమిటెడ్. రైట్ సార్, తిరుపతి నుంచి కాలర్ ఉన్నారు బాలాజీ గారు. బాలాజీ గారు నమస్తే.
నమస్తే నమస్తే సార్. డౌట్ అడగండి. నేను సార్ రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ RVNL 271 దగ్గర కొన్నాను సార్. ఓకే అండి. హలో, అది అప్పటి నుంచి మళ్ళీ డిక్లైన్ అవుతా ఉందండి రేట్స్. అది ఏం దాని సిచ్యువేషన్ ఏమన్నా కనుక్కుందామని ఫోన్ చేశాను. ప్రెసెంట్ 247. అవును సార్. సార్ ఓకే అండి, 270 చేంజ్ లో మీరు కొన్నారు. డిక్లైన్ అంటే ఇప్పుడు స్టీప్ గా పెరిగిందండి స్టాక్. మీరు అబ్జర్వ్ చేస్తే 180 to 180 ఆ ప్రాంతాల నుంచి మనకి ఆల్మోస్ట్ మీకు విత్ ఇన్ 1.5 month లో రికార్డ్ హైకి వెళ్ళింది. 350 దాకా వెళ్ళి మళ్ళీ అక్కడ నుంచి 100 రూపీస్ కరెక్ట్ అవడం జరిగింది. మళ్ళీ కొంచెం ఈ మార్కెట్స్ ఆల్ టైమ్ హైకి వెళ్ళటము, మళ్ళీ ఈ రైల్వే స్టాక్స్ కూడా మళ్ళీ రికవరీ అవటం మొదలు పెట్టడం ఇవన్నీ చూస్తున్నాము. కాబట్టి ఈ స్టాక్ కూడా కొంత రికవరీ అయ్యే ఛాన్స్ ఉందండి మళ్ళీ. కాబట్టి కొంచెం హోల్డ్ చేయండి. సపోర్ట్ నెక్స్ట్ ఇమీడియట్ సపోర్ట్ వచ్చి 225 ఉంది. 225 కనుక దిగుతుంటే ఎగ్జిట్ అయిపోతుంది. రైట్ సార్, చలం గారు ఉన్నారు సార్ హైదరాబాద్ నుంచి. చలం గారు నమస్తే. నమస్తే సార్. మీ డౌట్ అడగండి. నా దగ్గర మాట్లాడమంటారా? చలం గారు మాట్లాడండి. సార్ నా దగ్గర IRFC ఉన్నాయండి, SBI కూడా ఉంది, ICICI కూడా ఉంది. ఇవి అమ్ముకోవాలా ఇప్పుడు లేకపోతే ఏమిటి? అంటే మీరు తీసుకున్న ప్రైస్ కూడా చెప్పాలి. IRFC 33 రూపాయలు తీసుకున్నా. ప్రెసెంట్ 148. 33 రూపాయలు తీసుకున్నా. 500 ఉంటే 200 అమ్మేశాను. ఇప్పుడు 70 ఉన్నప్పుడు ఇంకా 300 ఉన్నాయి. ఇంకా పెరుగుతుంది. 175 వెళ్ళి 140 వరకు వచ్చింది. ఇది అమ్మేసామంటారా లేకపోతే ఉంచుకోవచ్చా? ఇంకా సార్ IRFC విషయానికి వస్తే లాస్ట్ ఇయర్ రైల్వే ఇన్ఫ్రా బాగా డెవలప్ అవడం, అక్కడ బిజినెస్ వెదర్ బాగుండటం ఇవన్నీ మనం చూసామండి. సో హైయెస్ట్ PSU స్టాక్స్ రికార్డ్ బ్రేకింగ్ లెవెల్లో పెరిగాయండి. అన్ని మల్టీ బ్యాగర్స్ అని. మల్టీ బ్యాగర్ అయిన స్టాక్స్ లో IRFC నెంబర్ 1 గా ఉందండి. సో మీరు మంచి రేట్ లో కొన్నారు 33 రూపీస్. అలాగే 148 రూపీస్ ఇప్పుడు ప్రస్తుతం ట్రేడ్ అవుతుంది. ఆల్మోస్ట్ రికార్డ్ హై ప్రైస్ 190 ప్లస్ దాకా ఈ స్టాక్ వెళ్ళడం జరిగింది. సో మీరు ప్రస్తుతం హోల్డ్ చేయొచ్చండి స్టాక్ ని. స్టాప్ లాస్ అయితే 130 రూపీస్ స్టాప్ లాస్ గా పెట్టుకోండి ప్రస్తుతానికి. సో 100 కూడా 130 బ్రేక్ అయితే మీరు ఎగ్జిట్ అయిపోండి. అలాగే మీరు అడిగిన నెక్స్ట్ స్టాక్ SBI గురించి అడుగుతున్నారు. SBI చాలా సంవత్సరాల తర్వాత మల్టీ ఇయర్ హై క్రాస్ అయింది. సో SBI మాత్రం మీరు హోల్డ్ చేయొచ్చండి. మంచి పాజిటివ్ రిటర్న్స్ మనం లాస్ట్ 4-5 క్వార్టర్స్ నుంచి చూస్తున్నాం SBI నుంచి. ఇలాంటి రిటర్న్స్ రాబోయే క్వార్టర్స్ లో కూడా వచ్చే అవకాశం ఉంది. SBI మాత్రం నిశ్చింతగా మీరు హోల్డ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ 2 to 3 years కి మంచి రిటర్న్స్ పొందే ఛాన్సెస్ SBI లో ఉన్నాయి. రైట్ సార్, రమేష్ గారు ఉన్నారు సార్ హైదరాబాద్ నుంచి. రమేష్ గారు నమస్తే. నమస్తే అండి. మీ డౌట్ అడగండి. సార్ నా దగ్గర లారస్ ల్యాబ్ టాబ్లెట్లు, లారస్ ల్యాబ్ షేర్లు 2000 ఉన్నాయండి. ఓకే అండి. అవి ఎగ్జిట్ అయ్యి పవర్ సెక్టర్ లో వద్దామని ఉంది. అదాని మీరు తీసుకున్న ప్రైస్ సార్? ఏమండి మీరు తీసుకున్న ప్రైస్ 300 అండి. ఎవరేజ్ ప్రెసెంట్ 407. ఇది ఎగ్జిట్ అయిపోయి ఏ సెక్టర్ లో వద్దాం అంటున్నారండి? పవర్ సెక్టర్ అండి. అదాని పవర్ గానీ టాటా పవర్ గానీ. ఓకే, అది అడ్వైజబుల్. అంటే ఇప్పుడు ఈ మధ్యకాలంలో మనము చూస్తే లారస్ ల్యాబ్ అనేది పెద్దగా పర్ఫార్మెన్స్ చేయలేదండి. అంటే రిలేటివ్ గా మార్కెట్ తో కంపేర్ చేసినప్పుడు పర్ఫార్మెన్స్ కొంచెం వీక్ గా ఉంది. మెయిన్ గా కారణము అప్పుడప్పుడు క్వార్టర్ రిజల్ట్స్ అంత మెప్పించలేకపోవటమే. పవర్ సెక్టర్ చూస్తే దానికి ఆపోజిట్ లో ఉందండి. అంటే మంచి రిటర్న్స్ ఇస్తుంది, బాగా పెరుగుతుంది. పవర్ సెక్టర్ స్టాక్స్ అన్ని కూడా బాగా పెరుగుతున్నాయి. ఫ్యూచర్ లో పవర్ స్కేర్సిటీ ఉంటుందని చెప్తున్నారు. సో దాని వల్ల కూడా ఈ స్టాక్స్ అన్ని కూడా బాగా రాణిస్తున్నాయి. మీరు అడుగుతున్నట్టు అదాని పవర్ 554 లో ఉంది. సో కొంచెము లారస్ ల్యాబ్స్ లో వెయిట్ చేయండి. ఆల్రెడీ మీరు కొంత ప్రాఫిట్ లో ఉన్నారు కాబట్టి. అంటే ఇమీడియట్ గా ఫాలింగ్ ట్రెండ్ లైన్ ఉందండి. ఆ టెక్నికల్ గా చూసినప్పుడు 435-37 దాటినట్లయితే, 440 లెవెల్స్ దాటినట్లయితే కొంచెం స్పీడ్ గా రికవర్ అయ్యే ఫాస్ట్ గా పెరిగే ఛాన్స్ ఉంది. సో ఒక క్రూషియల్ పాయింట్ లో మనం ఉన్నాం ఇప్పుడు ప్రస్తుతం లారస్ ల్యాబ్ లో. కాబట్టి ఇమీడియట్ గా షిఫ్ట్ చేయాల్సిన అవసరం లేదండి. ప్రస్తుతం నేనైతే లారస్ ల్యాబ్ ని హోల్డ్ చేయమని చెప్తాను. విత్ ఒక ట్రైలింగ్ స్టాప్ లాస్ అనేది మీరు పెట్టుకోండి. 355 ట్రైలింగ్ స్టాప్ లాస్ గా పెట్టుకొని లారస్ ల్యాబ్ ని హోల్డ్ చేయమని చెప్తాను. రైట్ సార్, ప్రకాష్ గారు ఉన్నారు సార్ వైజాగ్ నుంచి. ప్రకాష్ గారు నమస్తే. నమస్తే సార్. మీ డౌట్ అడగండి. సార్ ఇప్పుడు సౌత్ ఇండియా బ్యాంక్ ఉంది కదా సార్, సౌత్ ఇండియా బ్యాంక్ సార్. ఓకే. అయితే 30 రూపీస్ లో కొన్ని రైతు చేశాను సార్. అలాగే 38 లో కొన్ని రైతు చేశాను. నా
యావరేజ్ ప్రైస్ 34 అనమాట. ఇప్పుడు మళ్ళీ కొన్ని బయట చేయాలనుకుంటున్నాను, చెయ్యొచ్చు. అది ఒకటి. రెండోది రైట్ ఇష్యూ ఉంది కదా సార్, అది ఎలాగా అప్లై చేయాలో కాస్త చెప్పండి సార్. ఓకే అండి. సౌత్ ఇండియా బ్యాంక్ రీసెంట్ గా మనకి 27 ఫిబ్రవరి రికార్డ్ డేట్ లో రైట్స్ ఇష్యూ ఇచ్చారండి. సో రైట్స్ ఇష్యూలో మీరు అప్లై చేయండి, ఎందుకంటే మీ యావరేజ్ ప్రైస్ 34 ఉందన్నారు. అట్లాగే రైట్స్ లో కూడా రైట్స్ ఇష్యూలో కనుక మీరు అప్లై చేయకపోతే మీ బెనిఫిట్ కోల్పోతారు. సో అప్లై చేయడమే కరెక్ట్ అండి, ఎందుకంటే మీరు ఆ కమ్ రైట్స్ కొన్నారు కాబట్టి, ఇంక్లూడింగ్ రైట్స్ తో పాటు షేర్స్ కొన్నారు కాబట్టి రైట్స్ ని అప్లై చేసుకోమని చెప్తాను. కొంచెము నెక్స్ట్ ఫ్యూ క్వార్టర్స్ కి స్టాక్ బాగానే ఉందండి. సో రైట్స్ అప్లై చేయడం బెటర్ అని చెప్తాను. రైట్ సార్. సుబ్బారావు గారు ఉన్నారు సార్ హైదరాబాద్ నుంచి. సుబ్బారావు గారు నమస్తే. నమస్కారం అండి. మీ డౌట్ అడగండి. నాకు జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ షేర్స్ మాట్లాడండి. జియో ఫైనాన్షియల్ షేర్స్ ఉంచుకోవాలని అమ్మేయాలంటారా? నేను 319 తీసుకున్నాను. ఓకే, ఆల్మోస్ట్ అదే ప్రైస్ ఉందండి. ఇప్పుడు 318 రూపాయలు 15 పైసలు స్టాక్ ఉంది. అందుకని ఉంచమంటారా అమ్మేయమంటారా? అంటే మీరు లాంగ్ టర్మ్ కోసం తీసుకున్నారంటే ఏదైనా షార్ట్ టర్మ్ ట్రేడింగ్ కోసం తీసుకున్నారా? షార్ట్ టర్మ్ ట్రేడింగ్ కోసమేనండి. ఓకే ఓకే. షార్ట్ టర్మ్ ట్రేడింగ్ అయితే మీరు ఒక చిన్న స్టాప్ లాస్ పెట్టుకోండి. 306 రూపాయలు కనుక కట్ అయి కిందకి వెళ్తుంటే ఎగ్జిట్ అయిపోండి. ప్రస్తుతం అయితే మళ్ళీ రికవరీ మోడ్ లో ఉంది, అక్కడ నుంచి పుల్ బ్యాక్ వచ్చిన తర్వాత. సో మళ్ళీ కూడా ఆల్ టైమ్ హైని దాటే ఛాన్సెస్ ఉన్నాయండి. అరౌండ్ 350 స్థాయిని దాటుకొని అరౌండ్ 360, 365 కి షార్ట్ టర్మ్ లో కూడా వెళ్ళే ఛాన్స్ ఉంది. కాబట్టి 306 అనేది మీ స్టాప్ లాస్ పెట్టుకొని హోల్డ్ చేయమని చెప్తాను షార్ట్ టర్మ్ కోసం.